నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం ఆర్టీజీ సెంటర్లో మంత్రి అధికారులతో ఈ రోజు సమావేశమై సమీక్షించారు. నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 215 మంది చిక్కుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిపారు. అక్కడి తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడుతూ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండి 81 మంది ఉన్నాం సౌదీలో. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours వీ విల్ రీచ్ అవుట్ యూ అమ్మా. విల్ గివ్ యూ ఫీడ్బ్యాక్, నథింగ్ టు వరీ. ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం. విధానం లేదు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడం. అది నంబర్ 1. నంబర్ 2, వీఆర్ దేర్ అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే, సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 hours. Every 2 hours we will touch base with you. Okay. Thank you so much, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much, sir. Untanamma, Jai Hind. Thank you, sir. Thank you.